లేదా నాకు కిస్ ఇచ్చారా లేదా నాకు ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక ఎక్కడ స్వీటీ ఫ్రైడ్ రైస్ తెచ్చింది తిందురా స్వీటీ క్లాప్స్ ఎందుకు మీలో మీరు కొట్టుకొని చావండి నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే పెద్ద పెద్దలో జంగల్ అయిపోయాడా సాతినాయుడు పెట్టు నాకు సాతినాయుడు పెట్టు నాకు ఒక నంది అవార్డు విన్నర్ ని ఇది ఇది నాకు చెప్తుంది నువ్వు ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు ఏమన్నాడు విన్నావా మీన్స్ యువర్ మీనింగ్ ఫక్ 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 అంటే ఏంద్రా ఫక్క అంటే ఏంద్రా ఫక్క రాత్రి 10:30కి మాట్లాడితే తను వచ్చిన పిక్కు నా ప్లేట్ పడుతుంది ఎలా తినాలి చెప్పండి నేర్చుకోండి ఫస్ట్ ఎలా ఉండాలి ఎలా నేర్చుకోవాలి అందరికీ మనం నూడిల్స్ ఎంత చేస్తున్నావు పొద్దున నూడిల్స్ అని చెప్పి నువ్వు ఇప్పుడే నూడిల్స్ ఎంత చేస్తున్నావు పొద్దున ఇప్పుడు బిర్యానీ రెండు ఎట్లా తింటావమ్మా నువ్వు నా చపాతీ ఎక్కడ స్వీటీ ఫ్రైడ్ రైస్ తెచ్చింది తిందురా స్వీటీ క్లాప్స్ ఎందుకు మీలో మీరు కొట్టుకొని చావండి నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే ఒకరు చెప్పరు రూల్స్ బిగ్ బాస్ అనుకుంటున్నావా నువ్వు అరుస్తే అరుపులే నేను అరుస్తే మెరుపులే సరిపోయింది హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి అది కాదురా అది అనకొండ ఆ కయ్యాడి అమ్మ గోల కలిగించింది భక్తి యోగం గ్యాప్ ఇవ్వు మస్తు
मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బో కమల్ హాసన్ నువ్వు చెప్పలేదు కదా మోగోడు వచ్చావయ్యా పెద్ద పెద్దల జంగల్ అయిపోయాడా ఎవరు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలా ఫస్ట్ మీరే ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు సమానం చూడాలి నేర్చుకోవాలి అర్థమైందా బిగ్ బాస్ ఈడొస్తే నా పోస్తారు పొట్టాడు నువ్వు కాదురా నువ్వెవరిని మన టీం వాళ్ళు కడుపులో ముక్కలు వేసుకొని కడుపులో చేయండి మీరు రారా సరే అందరు రండి కూర్చోండి నువ్వు బాలు బాలు మనకు తిన్నావా తినరా మంచిగా తిన్నా ఏమంటారు అక్కడ బాస్ చెప్పండి బాస్ అందరు నా ముందులో చేసుకున్నారు అది పెట్టుకోవచ్చు కదా బిర్యానీ నా ముందు తినాలా వెళ్ళిపోవాలా దయచేసి అందరూ కామన్ ఉండాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఈ పని కోసం వచ్చింది కేవలం ఆగి గెలవడానికి మీ పర్సనల్ విషయాలు ఇక్కడ మాట్లాడి ఇంటి గురించి చూపెట్టుకుంటే మీరు బయట చేసుకోవచ్చు. నువ్వు సందు దొరికిందని చెప్పి పక్క పక్కకి రాదు నువ్వు వచ్చి అతుక్కుంటున్నావు వచ్చింది బిగ్ బాస్ ముద్దులు పెట్టాలి ఇంట్లో సాతినాయుడు పెట్టు నాకు సాతినాయుడు పెట్టు నాకు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి నీ ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి స్వాతి నాయుడు బిజీగా ఉన్నాడా బిగ్ బాస్ చపాతి పిండి చపాతి బిగ్ బాస్ ఇంటి సభ్యులందరికీ అంటే అన్నం అనేది దైవం లాంటిది. దాన్ని మర్యాదపూర్వకంగా దాన్ని ఆస్వాదించాలని చెప్తున్నాను. దయచేసి మీరందరూ అమ్మ ఎంత తిన్న తర్వాత బిగ్ బాస్ నీకు టైం బాస్ తినవా మీతో డిస్కషన్లోకి వస్తారు. మీరందరూ దానికి సిద్ధంగా ఉండండి. ఓకే భయం బాస్ వీళ్ళు ఆఫ్టర్ ఆల్ జూనియర్ కామన్ మ్యాన్స్ ఓ నీ అబ్బా ఆపరదే చూడండి అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు భయం బాస్ చూడండి నేను కెప్టెన్ని సీనియర్ని ఒక నంది అవార్డు విన్నర్ని నాకు సీట్ లేదు వీళ్ళు ఆఫ్టర్ ఆల్ కామన్ మ్యాన్లు జూనియర్లు నిన్నగాక మొన్న వచ్చింది ఇది మార్కెట్ లోకి నువ్వు సీట్ మీద కూర్చుంటావా మరి సీనియర్ కాదా మొన్నటి వచ్చి నువ్వు పుచ్చకాయలు ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య బుల్లెట్ దిగిందా గోంగూర తోటకాడ కాపుగా లేదు సీనియర్ ఇంటి సభ్యులందరికీ కూర్చొని అని మీరందరూ గొడవలు పడి మనుషులను జంతువులను ప్రవర్తించాలని మనుషుల భయం బాస్ మరి సీనియర్స్ కి రెస్పెక్ట్ ఉండదా సీనియర్స్ కి రెస్పెక్ట్ ఉండదా నిన్న కాక మొన్న వచ్చింది మార్కెట్ లోకి ఇది నాకు చెప్తుంది నువ్వు ఎప్పుడు ఇది నాకు చెప్తుంది నువ్వు ఎప్పుడు వచ్చావే మార్కెట్ లోకి
అసలు ఉప్పల్ బాల్ ఒక మనిషిలాగా ఆడటం లేదు బాస్, ఒక జంతువులాగానే ఆడుతున్నాడు గేమ్. వాడు మనిషిలా కాదు, మండే అగ్నిగోళంలా కనిపిస్తాడు. కొంచెం ఉప్పల్ బాల్ ని కంట్రోల్ చేయండి. బాహుబలిలో కాలకేయం చూశాను, మళ్ళీ ఇక్కడ భయం బాస్ లో ఉప్పల్ బాల్ చూశాను. ఇలా పడిపోతున్నాడు మనుషుల మీదకి. ప్లీజ్ కంట్రోల్ ఉప్పల్ బాలు. ఉప్పల్ బాలు గేమ్ ఈజ్ చీటింగ్, ఫేక్. స్విమ్మింగ్ పూల్ మీరే చెప్పాలి నిజాయితీ ఆట. ఏం చెప్పే పూలవాడు ఇందాక కూడా నన్ను తిడుతున్నాడు, సరి చేసుకో సరి చేసుకో. అసలు ఈమె ఎప్పుడొచ్చింది? ఈమె ఎప్పుడొచ్చిందండి? ఈమె 20 years ఇండస్ట్రీ. ఈమె తర్వాత మేమందరం వచ్చాం. ఈమెకు కూడా కనీసం రెస్పెక్ట్ లేదు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. నేను ఒక నంది అవార్డు విన్నర్ని, బంగారం నంది అవార్డు విన్నర్ని. ఏంటి మమ్మీ ఎవడు? నాకు కూడా రెస్పెక్ట్ లేదు. నాట్య మయూరి అవార్డు కూడా అనౌన్స్ అయింది నాకు నామినేషన్ లో. నాకే రెస్పెక్ట్ లేదు. బాలు బిహేవియర్ మాత్రం నిజంగా నువ్వు వెళ్ళొద్దు అసలు. నువ్వే స్పెషల్. దయచేసి మా కంప్లైంట్స్ అన్ని పరిగణలోకి తీసుకొని ఉప్పల్ బాలు మీద, ఆ యానిమల్ మీద ఒక యాక్షన్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ భయం బాస్. సీనియర్స్ కి రెస్పెక్ట్. గుడ్ ఫుడ్ ఎవరు అందరు తింటున్నారు చూడు, ఒకసారి చెప్తున్నారు ఫుడ్ బాగుంది కాబట్టి నువ్వు వండావా? నేనే వండా. నువ్వు ఉన్నావా అంటే వంట రాదు నీకు. ఇక ఈ కూరగాయలు అమ్ముకుంటే మరీ ఓవర్ యాక్షన్ చేస్తారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బీరకాయలు, సొరకాయలు, దోసకాయలు అమ్ముకునేటిది నువ్వెక్కడ, మేమెక్కడ? వైజాగ్ సచ్చి ఇక్కడ కనీసం రెస్పెక్ట్ లేదు. వెళ్ళి కూర్చోండి అందరూ. చేసిన వంటకం అది ఎవరు చేసింది కాదు, అది ముందు మందుబాటు నుంచి తెప్పించిన వంటకం. అది ఎవరు ఆశీర్వదించాలి కానీ దాని రేటింగ్స్ మీరు చేశారని చెప్పాల్సిన అవసరం లేదు. బిల్డప్లు ఇవ్వద్దు, ఇవి మనం ఉండలేదు. ఒక కంపెనీ అయినా పూకానికి తెచ్చలేదు. నా కోసం కానీ బాలు నువ్వు ఒక మనిషిలాగా గేమ్ ఆడాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీక్ లో మాత్రం దయచేసి వైజాగ్ సత్తని ఫస్ట్ వీక్ సెలబ్రేట్ చేయాలని కోరుకుంటున్నా. సత్య అక్కడ నుంచుంటే తోస్తాడు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న సత్య అక్కడ నుంచుంటే తోస్తాడు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో, మీకు బిర్యానీ లేదు లెక్క చెప్పాలంటే బిర్యానీ పెట్టదు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. చూసారా భయం బాస్, మీ మాట ముష్టోళ్ళమంట, బెగ్గర్స్ మంట. నిజంగా మీ మాట ముష్టోళ్ళమంట, బెగ్గర్స్ మంట. నిజంగా ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు అసలు, ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు. దయచేసి మీరు యాక్షన్ తీసుకోండి. ఈ కూరగాయలు అమ్ముతుంది ఇది హైదరాబాద్ లో. సొరకాయలు, బీరకాయలు, కాకరకాయలు అమ్ముకునేది ఇది కూడా ఒక పెద్ద మాట్లాడుతుంది ఇక్కడ. హైదరాబాద్ ఎంత గౌరవంగా బతికేటోళ్ళు మేము, ఇక్కడికి వచ్చి పరువులు తీసుకుంటున్నాం అసలు. మరి నేనెవరు ఎవడివి? ఎవ్వడ్రా నువ్వు? పెద్ద దిక్కు ఎవరు?
సబ్జెక్ట్ ప్లేస్ ఏది? ప్లేస్ ఏది? ఎక్కడ కూర్చోవాలి సత్య? చెప్పండి. పుట్ట పిల్లోడికి కూడా ప్లేస్ ఇచ్చారు. ఇక్కడ ఎవరికి ఎవరు ప్లేస్ చేయాలి? అంటే సీనియర్లు జూనియర్లు అని ఏముండదా? సీనియర్లు జూనియర్లు పద్ధతులు డిసిప్లిన్ అవన్నీ మీరు మాట్లాడకుండా అసలు లేదు, రెస్పెక్టే తెలియదు వాళ్ళకి. హలో సైలెన్స్ ఏమంటారు బాస్? మీరు తొందరగా తిన్న తర్వాత చాలా పెద్ద డెసిషన్. ఈ అబ్బాయి నన్ను అక్క అని పిలుస్తున్నాడు, నేను హర్ట్ అవుతున్నా. ఈ అబ్బాయి నన్ను అక్క అని పిలుస్తున్నాడు. ఈ అబ్బాయి అబ్బా, నాకు నా గర్ల్ నచ్చండి అక్క. అలా కాదు. No, I don't want respect. వాడు చూడండి భూమి పుట్టక ముందు పుట్టాడు వాడు. నాకు సిగ్గేస్తుంది మీరు అట్లా పిలవకండి. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏది ఆవేశపడద్దు, అన్ని ఇక్కడ వారి ప్రకారమే జరుగుతుంది. మీరు తిన్న తర్వాత మీకు ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. ఆ టాస్క్ని మీరు కంప్లీట్ చేయాలి. మీరు ఎవరైతే ముందు తొందరగా తింటారో వాళ్ళు సేఫ్ అవుతారు, ఎవరైతే లాస్ట్లో మిగిలిపోతారో వాళ్ళు ఎదుర్కోపోతారు. భయం బాస్. అసలు ఈ ఉప్పుల వాళ్ళకి డిసిప్లిన్ అనేదే తెలియదు, క్రమశిక్షణ అంటే తెలీదు. మీరు ఒకవైపు మాట్లాడుతుంటే వచ్చి కెమెరా ముందు ఎంతసేపు కనబడాలనే తప్పితే అసలు గేమ్ ఆడాలనే ఇంట్రెస్ట్ లేదు బాస్. సో ఇలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకు ఆడలేదు? ఒక్కసారి చూడు, మా టీం అందరము చాలా జెన్యున్ గా ఆడినాము. మీరంతా ఫేక్ చీటింగ్. తినడానికి రెస్పెక్ట్ ఏముంది? నాకు మీరు ఇచ్చిన రెస్పెక్ట్ తో కడుపు నిండిపోయింది. బిర్యానీ లేదు తెలుసు. వారి మాట్లాడు మీరే మాట్లాడరా? మీరు అరవండిరా, నువ్వు మాట్లాడు. అయిపోయింది, వాళ్ళు ఇస్తారు. సంచాలకు తప్పుగా మాట్లాడాడన్న. మీరు అరవండి. అక్కాని మిల్లపట్టి ఇంకేమో అడుగురా. కామన్ సెన్స్ లేకుండా పోయింది. కొంచెం పాటించాలా? అందుకే వన్స్ ఒకసారి భయం హౌస్ లోకి వచ్చాక అందరు ఈక్వల్, అర్థమైందా? అయ్యా మీ అన్న చెప్పు, మీ టీమ్మేట్, మీ కెప్టెన్, మీ కెప్టెన్ ఉండాలా? కెప్టెన్ ప్లేట్ కాడే కూర్చున్నావు గంట పట్టి. బాలు మొత్తం చేతులు కడుక్కుని వాటర్ వస్తాడు మొత్తం బాలు. అదే వాళ్ళ సంస్కారం అది. అంతే. ఇందాక కూడా పూలు ఇల్లు చేతులు వేస్తాడు మొత్తం. సరి చేసుకో. హలో, నన్ను అక్క అని పిలవద్దు. ఏమంటే మరి? అరే ఎన్నో వర్డ్స్ ఉన్నాయి కదా, డియర్, డార్లింగ్, అలాగా. వచ్చేది అక్క అంటే రెస్పెక్ట్, ప్రేమతో కూడా లవ్ యూ డార్లింగ్ అట్లా అనొచ్చు కదా. నాకు చిన్నప్పటి నుంచి తెలిసింది ఒకటి, అందరినీ ప్రేమించాలి. పిల్లారా నువ్వే కనబడవా కళ్ళారా. నన్ను అక్క గిక్క పిలవద్దు ఎవరు. రాకేష్ మాస్టర్ నన్ను ఏమని పిలిచేవాళ్ళు? నన్ను కిస్ ఇచ్చారా లేదా నాకు? చనిపోయే ముందు మన రోడ్ మీద కూర్చొని ఫుడ్ తిన్నాం. కానీ నాగేష్ మాస్టర్ ని ఏదో చేసినారంటే, ఏదో కిస్ ఇచ్చారా లేదా? ఆయన కిస్ ఇచ్చారు కదా. నీకు అలా పిలవాలని అనిపిస్తుందా? నాకు డౌట్ వచ్చింది. రాకేష్ మాస్టర్ ని
చాలా మంది ఏదో సంథింగ్ జరిగిందంట టీం. నేను విన్నది ఏంటంటే ఎవరు చేసినారు సంపేసినారు అన్నట్టు ఎక్కడ అవసరమా? నాకు ఇక్కడ తినడానికి పెళ్లి చట్నీ ఇవ్వలేదు ఎవరు. తినేది ఆలోచించు. అన్ని ఎత్తుకొస్తున్నాడు. తిన్నావు కదా లింగి నువ్వు ఏమన్నాడు విన్నావా? మీన్స్ యువర్ మీనింగ్ ఫక్ 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 అంటే ఏంద్రా? ఫక్క అంటే ఏంద్రా? ఫక్క ఫక్క మరి ఇప్పుడు దెంగే అంటే ఏంది? మొగడైతే నాకేంద్రా? అరే మగడు చూపి. నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక రే చిన్న కథ కదిరిద్యా. ఏం చేస్తారు? హగ్ చేసుకుని పడుకుంటారా?